సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూద్దాం. వందల కోట్ల ప్రజాధనంతో పర్యావరణ నిబంధనలు తుంగలో తొక్కి నిర్మించిన రిషికొండ ప్యాలెస్ భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిని ఏదో ఒక హోటల్కు లీజుకి ఇచ్చి ఆదాయం పొందడం కన్నా వైసీపీ హయాంలో జరిగిన ప్రజాధనం దుర్వినియోగానికి సజీవ సాక్ష్యంగా ప్రజల ముందు ఉంచడమే సరైందని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఈ ప్యాలెస్ను ఒక మ్యూజియం ఆఫ్ డిస్ట్రక్షన్గా మార్చి జగన్ పాలనలోని చీకటి కోణాలను ప్రజలకు ఎప్పట్లాగా గుర్తిండేలా చేయాలనేది ప్రభుత్వ అసలు వ్యూహంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇదే అంశంపై పూర్తి వివరాల్ని మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ఇప్పటివరకు మనం చూసాం ఆదాయ వనరుగా కూడా దీన్ని మార్చాలనుకున్నారు వైజాగ్లో ఉన్నటువంటి ప్యాలెస్ని, రిషికొండ ప్యాలెస్ని. బట్ ప్రస్తుతం గత ప్రభుత్వం చేసినటువంటి పనులకు సంబంధించి కూడా సజీవ సాక్ష్యంగా ఉంచేందుకు కూడా అలానే ఉంచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి? చందు, ఋషికొండ ప్యాలెస్ గురించి దేశవ్యాప్తంగా కాదు విశ్వవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. ఎందుకంటే అన్ని వందల కోట్లతో అంత అత్యంత ఆధునికంగా నిర్మించినటువంటి ఋషికొండ ప్యాలెస్ గత ప్రభుత్వం ప్రజానిధులతో దుర్వినియోగం చేసిందనేది చాలా కూడా విమర్శలు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం వస్తున్నా సరే ఇప్పటికే దాని మీద ఉపసంఘం వేసింది, మంత్రులతో ఉపసంఘం వేసింది, తపతపాలుగా 4-5 సార్లు ఇప్పటికే సమావేశం జరిపింది. దీన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే వాళ్లే తలను పట్టుకునే పరిస్థితి. ఎందుకంటే ఇదేమన్నా స్టార్ హోటల్కి ఇద్దామంటే దానికి అనువుగా లేదు, లేదా ప్రజా సందర్శన పెట్టాలా, ఏం చేయాలని దుర్గేష్ లేదా ఇతర మంత్రుల ఆధ్వర్యంలో మొత్తం ఒక ఉపసంఘం వేసింది. ఉపసంఘం దఫాలుగా చర్చలు జరిగిన అనంతరం ప్రస్తుతం 2 ప్రతిపాదనలు అయితే ముందుకు వచ్చి, ఒకటి ఏదైనా స్టార్ హోటల్కి ఇచ్చి దాని ద్వారా ఆదాయం పొందాలనేది, మరొకటి ప్రజా సందర్శన కోసం పెట్టి ఆదాయ వనరులు సమకూర్చి. ఎందుకంటే నెలకి కరెంటు బిల్లు అవి లేకపోతే ఇతర ఖర్చులు అయితేనే ఇతర మెయింటెనెన్స్ చేయడానికి లక్షలాది రూపాయలు కట్టాల్సిన పరిస్థితి అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వమే ఆ బిల్లులు కట్టే పరిస్థితి వచ్చింది. మరి గత ప్రభుత్వం ఎంతో వైభవంగా మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామని, జగన్ ఎక్కడి నుంచే పాలన సాగిస్తారని అంతా కూడా ప్రచారం జరిగింది. 500 నుంచి 600 కోట్ల ఖర్చుతో ఈ ప్యాలెస్ నిర్మించారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు, సీఎం సందర్శించారు, లోకేష్ సందర్శించారు. ఇదంతా కూడా ప్రపంచానికి చూపించారు. ఎంత టాయిలెట్లు అయితేనే ఇవైతేనే లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేశారు. ఇది కూడా ప్రజాధనం దుర్వినియోగం చేశారు. కేవలం జగన్ అత్యాశకు పోయి ఎక్కడి నుంచి పాలించాలి, ఎవరో చేయలేని విధంగా చేయాలని చేశారని చెప్పే పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఏ విధంగా చేయాలనేది భర్జన జరగడం జరిగింది. ప్రజా అభిప్రాయం కోవడం జరిగింది. విశాఖ వాసుల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. అనేక విజ్ఞప్తుల అనంతరం కూడా ప్రజా సందర్శనకు ఉంచితేనే ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏ విధంగా దుర్వినియోగం చేసింది అనేది ప్రజలకు తెలుస్తుందని ఒక చర్చ వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజావేదిక కూల్చేసింది ఈ చంద్రబాబు నిర్మించినట్టు. ఆ విధంగా మనం వెళ్ళకూడదు, ప్రజల అభిప్రాయం తీసుకుని ప్రజా అభిష్టం మేరకు వెళ్ళాలని చంద్రబాబు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇది ఆదాయ మార్గంగా ఉండాలి. ఈ గత ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసింది అది నిరంతరం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి చర్చించుకోవాలి, వ్యతిరేకత రావాలనేది. అంటే అంతర్భాగంగా మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం మీద ప్రజాధనం దుర్వినియోగం చేసిందనే అభిప్రాయం వచ్చేట్టు ప్రజల్లో ఇది కొనసాగే విధంగా ఉండాలంటే కనుక దీన్ని ప్రజా వేదికగా కాకుండా ప్రజల కోసం, ప్రజలు చూసేందుకు, ప్రజల సందర్శన కోసం పెట్టాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇదంతా కూడా రిపోర్ట్ని ఇప్పటికే ఆ సీఎంకి చంద్రబాబుకి అందజేయడం జరిగింది. మొత్తం ఈ నివేదిక అంతా కూడా పరిశీలించే అంతరం చంద్రబాబు దీనికోసం ప్రకటించే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఇది హోటల్స్కి ఇచ్చి లేకపోతే ఇంకో విధంగా చేసే బదులు ప్రజా సందర్శనకు ఉంచే విధంగానే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకు అనుగుణమైన అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు, ఎలా ప్రకటిస్తారో చూడాలి. విశాఖ వాసులు కూడా అందరూ కూడా కోరుకునేది దాన్ని ప్రజలు చూపించాలి, ప్రజా సందర్శన కోసం చేయాలని కూడా ఎక్కువ మంది అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈ మంత్రుల ఉపసంఘం కూడా ఒక నివేదిక ఏర్పాటు చేసింది. నివేదిక కూడా నిన్ననే చంద్రబాబుకి అందజేయడం జరిగింది. మరి చంద్రబాబు కొన్ని రోజులు దీనికి సంబంధించి సమగ్రమైన మొత్తం వివరంగా ఇచ్చి దీన్ని ఏ విధంగా వినియోగించాలి, ఏ విధంగా చేయాలని అప్పుడు అధికారికంగా అయితే ప్రకటించే అవకాశం ఉంది. చందు, వాసు, అంటే ప్రజల డబ్బుతో కట్టినటువంటి ప్యాలెస్ని ప్రజలకే చూపించేది ఒక నిజంగా షాకింగ్ డెసిషన్. బట్ దీనికి సంబంధించి వైసీపీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అదేవిధంగా ప్రస్తుతం అంతకుముందు గతంలో ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉండేది, ఇప్పుడు మరి అది కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ మిగతా అధికారులు అందరూ కూడా వచ్చి చూశారు ప్యాలెస్ని. నిజంగా ఈ డెసిషన్కి సంబంధించి అసలు ప్రజలు ఏమంటున్నారు, వైజాగ్ వాసులు ఏమంటున్నారు?
ఇప్పటికే చంద్రబాబు ఏదో ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటించలేదు దీన్ని. ముందు మేధావులతో చర్చించడం జరిగింది, అనంతరం ప్రజల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. వీళ్ళు తీసుకున్న అభిప్రాయం మేరకు మంత్రులు ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులు కూడా ఎక్కడికక్కడ వచ్చి అభిప్రాయం కూడా సేకరించారు. మొత్తం కూడా అనేక రూపాల్లో మా సోషల్ మీడియా ద్వారా అయితే అనేక రూపాల్లో వాళ్ళకి సమాచారం కూడా వచ్చింది. విశాఖ వాసులు కూడా కోరుకునేది ఏదో దీన్ని స్టార్ హోటల్కి ఇచ్చి ఎవరో ఇతర దేశాల నుంచి వచ్చి పర్యాటకులు ఉండి ఆస్వాదించే బదులు ప్రజల సందర్శనార్థం పెడితే ఇది తప్పనిసరిగా ప్రజలకు ఒక మ్యూజియం లాగానో లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగానో పెట్టాలని చెప్తున్నారు. కానీ దీని గనక అంతర్భాగంగా దాగున్న వ్యూహం ఏంటంటే ప్రధానంగా ఇది గనక నిరంతరం కూడా చూపిస్తే ప్రజలకి ఇదిగో ఇంత దుర్యోగం చేశారు, టవర్ కోసం ఇంత ఖర్చు పెట్టారు, టూల్స్ కోసం ఇంత ఖర్చు పెట్టారు అని మొత్తం కూడా చర్చించుకునే విధంగా చేస్తే వైసీపీ మీద వ్యతిరేకత పెరిగే అవకాశం, వైసీపీ మీద వ్యతిరేకత కొనసాగే అవకాశం ఉంది. అందులో భాగంగానే ప్రజాభిప్రాయం మేరకు ప్రజల సందర్శనార్థం పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు వైసీపీ దీని మీద భిన్న వాదనలు వినిపిస్తుంది. గతంలో మేమే నిర్ణయించాం, మేమే చేసాం, రోజా ప్రకటించడం జరిగింది, టూరిజం శాఖ ప్రకటన జరిగింది. మరి ఇప్పుడు దీని మీద వైసీపీ ఏ విధంగా స్పందించిందో అది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ.